ప్రస్తుతం దేవర మూవీ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హిందీలో ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నారు. ఈ నెలలోనే వార్ 2 సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ సినిమాని చేయడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ రాబోతుంది. ఎన్టీఆర్ 31 సినిమాగా అనౌన్స్ అయిన ఈ సినిమాకి డ్రాగన్ టైటిల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సలార్ తో పాటే ఎన్టీఆర్ 31 సినిమాని కూడా ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేశారు. సలార్ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీని తర్వాత సలార్ పార్ట్ 2 ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తాడని అందరూ భావించారు. ఈ ఏడాదిలోనే సలార్ 2 కంప్లీట్ చేసి 2025లో రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. మరి ప్లానింగ్ ఎందుకు మారిందనేది తెలియదు. కానీ సలార్ సీక్వెల్ కంటే ముందుగా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని ప్రశాంత్ నీల్ పట్టాలు ఎక్కించిపోతున్నారట. ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి కాస్టింగ్ సెలెక్షన్ జరుగుతుందట. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో మూవీ ఉంది. ఆగస్ట్ నెలలోనే ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కూడా ఇప్పటికే ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఫిలిం సర్కిల్ లో నడుస్తున్న ప్రచారం బట్టి ఈ వీక్ లోనే డ్రాగన్ మూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉందంట. అలాగే ఈ నెల లాస్ట్ లేదంటే వచ్చే నెల నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ప్రభాస్ ది రాజసాబ్ మూవీతో పాటు హనురాఘవపూడితో సినిమాలు కంప్లీట్ చేయనున్నాడు. వీటి తర్వాత సలార్ 2 కోసం డేట్స్ కేటాయించుకున్నాడట. అంటే ప్రశాంత్ నీల్ నుంచి రాబోయే డ్రాగన్, సలార్ 2 సినిమాల్ని ప్రేక్షకులు చూడాలంటే 2024 వరకు ఎదురు చూడాల్సిందే అనే మాట వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ కొట్టాలి శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమాని సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమా 2 భాగాలుగానే తెరకెక్కుతోంది. దేవర పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత వార్ 2 డ్రాగన్ మూవీస్ ఫినిష్ చేసి దేవర పార్ట్ 2 సినిమాని తారక్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.